హలో ఎవ్రీవన్. ఈరోజు ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆలు కడిగేసుకొని 2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇలా బాయిల్ చేసుకోవాలండి. అవి ఉడికేలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం, ఇవి 3 సరిపడా క్వాంటిటీలో తీసుకొని ఇలా మిక్సీ వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేనైతే నూరుకుంటున్నాను, చిన్న రోట్లో నూరుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి బాగా నూరుకోవాలి. అవి మొత్తం పేస్ట్ లాగా చేసిన తర్వాత 1 బై 1 తర్వాత ఎండు కొబ్బరి, అది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం బాగా మెత్తగా చేసేసేయాలన్నమాట పేస్ట్ లాగా, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిపితేనే ఆ మసాలా అనేది ఆలు కర్రీస్కి బాగా సెట్ అవుతుంది. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. ఎట్లా అంటే ఇది ఈవెన్ దోశలో మసాలా దోశ అంటారు కదా, అలాంటి వాటిలో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అల్లం చిన్నులపాయ కూడా ఇలా వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ బయట మసాలా దోశలు తినేవాళ్ళు ఉంటారు కదా, అందులో వేసే కర్రీ మ్యాక్స్ ఇలానే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకొని అలా వేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుంది, హోమ్ మేడ్. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అది మెదిగిందో లేదో చూసుకొని మళ్ళీ నేను దంచేసుకుంటున్నాను. రోట్లో వేస్తే బాగుంటుంది అప్పుడప్పుడు, కానీ ఇంకా మిక్సీ వేయలేదు. ఇలా తీసి పక్కన పెట్టుకున్న. ఆలోపు ఆలు ఉడికిందో లేదో చూస్తే ఉడికేసింది. సో దాన్ని దించేసుకొని హాట్ వాటర్ అంతా తీసేసేసి మళ్ళీ మనం కూల్ వాటర్ పోసుకుంటే తీసుకొని ఒలుచుకోవడానికి ఈజీ ఉంటుంది. అవి ఈజీగా మనం తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా కూల్ వాటర్ పోసేసుకొని నార్మల్ వాటర్తో తీసేస్తున్నాను తోలు. ఉడికినాయి బాగా, మరీ ఓవర్గా ఉడకలేదు, ఈక్వల్ క్వాంటిటీతో ఉడికినాయి. నీట్గా వాటిని తీసేసుకొని ముక్కలుగా చేసుకోవాలి. మరీ అంత చిన్నగా చేసుకోవద్దు, మళ్ళీ మనం కదిపేటప్పుడు అవి అంతా చిదిరైపోతాయి అన్నమాట. హెవీగా ఉడికినప్పుడు అలా అవుతాయి. కొంచెం పెద్ద పీసెసే చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత ఇంకా దానికి ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కర్రీ అయితే స్మెల్కి, ఆ మసాలా ఉడికిన స్మెల్కి కూడా ఆలు వేసిన తర్వాత ఆ స్మెల్ వేరుంటుంది. బాగా ఇష్టం నాకైతే ఈ కర్రీ. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కరివేపాకు, ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఉడకాలండి. ఎందుకంటే ఇంకా ఆలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచామన్నమాట, ఆ మసాలాలో ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ అది మాడిపోతుంది. సో ముందుగానే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ అంత ఓవర్గా ఫ్రై అవ్వకూడదు, కొంచెమే ఫ్రై అవ్వాలి. అవి బాగా కలుపుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఆలు వేసి సరిపోతుంది. మా సైడ్ ఎక్కువ ఇలా చేస్తారండి, ఆలు ఫ్రై చేస్తారు. ఫ్రైతో పాటు ఇలా కూడా ఎక్కువ చేసుకుంటాం మేమైతే. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి, కదుపుకుంటూ ఉండాలి. అలానే ఉంటే మళ్ళీ అవి మాడిపోతాయి అన్నమాట. కొంచెం కదిలించుకుంటూ ఉంటే మగ్గుతాయి. ఆయిల్లో అవి మగ్గిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. పసుపు, ఈ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు దాన్ని వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే మనం ఆలు ముక్కల్ని వేయాలన్నమాట. సో ఇందులో పసుపు అనేది కూడా మెయిన్ అని చెప్పుకోవచ్చు. పసుపు వేయింది టేస్ట్ ఉండదు. మెయిన్ ఈ కర్రీకి అయితే కలరే హైలైట్ అన్నమాట. సో ఇది పచ్చి వాసన అంతా పోయేలాగా వేయించుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. మసాలాస్ ఉన్నాయి కదా, అలానే వదిలేసి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి, మనం కదిలించుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే వెంటనే అడుగంటిపోతుంది. మీడియంలో పెట్టుకొని అవి కదిలించుకుంటూ ఉండాలి. ఇలా బాగా మగ్గిపోయింది, పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఆలు పీసెస్ని వేసుకొని, ఆలు ముక్కలు వేసుకొని కదిలించుకుంటూ ఉండాలి. మొత్తం కలిపేయాలన్నమాట. ఆ మసాలాలో ఆలు ముక్కలన్నీ కలిసేలాగా
ఇలా కలిపేయాలి. ఎక్కువ ఉడికినప్పుడు ఏంటంటే ఇలా మనం కదిలించినప్పుడు అవి చిదురైపోతాయి అన్నమాట. చిన్న చిన్నగా చిదురైపోతూ ఉంటాయి. అదే మీడియంగా సరిపడా క్వాంటిటీలో ఉడికినాయి అనుకోండి, ఇలా మనం కదిలించినా కానీ అవి ఏమవు. అంతే, ఇలా తిప్పుకున్న తర్వాత మొత్తం కలిసి ఒక 2-3 మినిట్స్ ఉండిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడి గుమగుమలాడే ఆలు కర్రీ, మసాలా కర్రీ రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎంత ఆలు నచ్చని వాళ్ళు అంటూ ఉండరు, బట్ ఇది వేసుకొని తింటే ఇంకా ఫ్యాన్ అయిపోతారు అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.